హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పోస్టుల క్యాడర్ విభజన పూర్తి అయినట్లు మార్నింగ్ మనకు వే2 న్యూస్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో చేశాను. చాలా మంది అభ్యర్థులు దానికి సంబంధించినట్టు అఫీషియల్ పీడిఎఫ్ అయితే అడిగారు. సో ఇప్పుడు దానికి సంబంధించినట్టు మనకు అఫీషియల్ పీడిఎఫ్ డిపార్ట్మెంటల్ వైజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వాటి గురించి వీడియోలు అయితే క్లియర్గా చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు డిపార్ట్మెంటల్ వైజ్గా ఈ క్యాడర్ స్ట్రెంత్ అయితే డిసైడ్ చేసి మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి మనం చూసినట్లయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు 4th రోజే వీటిని రిలీజ్ చేసినట్టు ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. సో దీనిలో ఇక్కడ చూసినట్లయితే మనకు న్యూ జోనల్ సిస్టమ్ ప్రకారం ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్ అయితే డిసైడ్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏ పోస్టులు డిస్ట్రిక్ట్ క్యాడర్ కిందకి వస్తాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పోస్ట్ కేటగిరీ, ఆ కేటగిరీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ అనమాట. పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4కి సంబంధించి ఇవి డిస్ట్రిక్ట్ క్యాడర్ కిందకి వస్తాయి. సో ఈ విధంగా మనకు ఆ డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఏ పోస్టులు ఉంటాయని చెప్పేసి ఇట్లా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు జోనల్ క్యాడర్లో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులు ఉంటాయి. అండ్ తర్వాత నెక్స్ట్ మల్టీ జోనల్ క్యాడర్లో ఏ పోస్టులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ డిపార్ట్మెంటల్ వైజ్గా అయితే మనకు డివైడ్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, ఇంకా అట్లా 12 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ పీడిఎఫ్లో ఉన్నాయి. ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. సో డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ పీడిఎఫ్లోనే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏమైనా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లిస్ట్ కనుక వస్తే దీనికి నేను యాడ్ చేస్తాను. సో ఈ లిస్ట్ అనేది నేను మన ఛానల్ వెబ్సైట్లో పెడతాను, మీరు మా వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్ దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చూడండి. సో ఏ పోస్టులు ఏ క్యాడర్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు అయితే అందడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ఇవ్వడం కోసం వీడియో అయితే చేశాను. సో చాలా